బుర్రా మధుసూదన్ యాదవ్ని కందుకూరికి మార్చి అధిష్టానం పొరపాటు చేసిందా? కనిగిరి ఎఫెక్ట్ కందుకూరులో తగిలిందా? నియోజకవర్గం మారినా బుర్రా మధుసూదన్ తీరు మారలేదా? 2024 ఎన్నికల్లో మహిదర్ రెడ్డి వర్గీయులు బుర్రా మధుసూదన్కి సహకరించలేదనేది బాహాటంగానే వినిపిస్తున్న మాట. ఇంతకీ బుర్రా కందుకూరులోనే పాగా వేస్తారా, లేదంటే సొంత నియోజకవర్గానికి పయనమవుతారా? అసలు కందుకూరు వైసీపీలో ఏం జరుగుతుంది? వాట్స్ ది స్టోరీ? ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కందుకూరు రాజకీయాలు కాస్త విచిత్రంగా ఉంటాయి. వైసీపీ 2024 ఎన్నికల్లో మానుగుంట మహిదర్ రెడ్డిని తప్పించి కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్న బుర్రా మధుసూదన్ యాదవ్ని కందుకూరు నుంచి బరిలోకి దింపింది. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయిన బుర్రా మధుసూదన్ రాజకీయంగా కాస్తంత డైలమాలో పడ్డారని టాక్. బుర్రా మధుసూదన్ కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కనిగిరి ఏఎంసీ పాలకవర్గం ప్రమాణ స్వీకార సభలో ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ అదే పార్టీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఎమ్మెల్యే బుర్రాకు కనిగిరిలో వ్యతిరేకత ఉందని గ్రహించి అధిష్టానం బుర్రాను కందుకూరు నియోజకవర్గానికి షిఫ్ట్ చేసిందని అంటారు వైసీపీలోని కొంతమంది నేతలు. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన బుర్రా మధుసూదన్కు గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వద్దని స్థానిక వైసీపీ శ్రేణులు బాహాటంగానే విమర్శలు చేశారు. జగన్ మాత్రం ప్రకాశం జిల్లాలో బీసీల్లో బలంగా ఉన్న యాదవ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఉండాలని బుర్రాకు మరోసారి టికెట్ ఇచ్చారని టాక్. ఎన్నికల్లో గెలిచే వరకు రెడ్లతో పాటు వైసీపీ కార్యకర్తలకు ఎంతో ప్రయారిటీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత ఏమాత్రం పట్టించుకోలేదంటారు సొంత పార్టీ నేతలు. బుర్రా తీరుపై కనిగిరి వైసీపీ శ్రేణులు ఐపాక్ సర్వే సిబ్బందికి తప్పుగా చెప్పారన్న టాక్ ఉంది. కనిగిరి వైసీపీలో వర్గ విభేదాలు పరిష్కరించడంలో బుర్రా మధుసూదన్ విఫలమయ్యారనే వాదన ఉంది. దానికి తోడు కనిగిరి సెగ్మెంట్లో పెరిగిన నీటి సమస్య, ఇండస్ట్రియల్ పార్క్ హామీ నెరవేరకపోవడం, సెగ్మెంట్లో అధ్వానంగా మారిన రోడ్లు, కనిగిరి ట్రిపుల్ కాలేజ్ కలగానే మిగిలిపోవడం, ఇలా పలు హామీలు బుర్రా మర్చిపోయారని ప్రతిపక్షాలు విమర్శలు గట్టిగానే చేశాయి. వాస్తవానికి బుర్రా మధుసూదన్ వ్యక్తిగతంగా రియల్ ఎస్టేట్ వ్యాపారి, కాంట్రాక్టర్ కూడా. ఇదే ఇప్పుడు ఆయనకు పార్టీలోని మిగిలిన నాయకులకు మధ్య గ్యాప్ ని పెంచిందని టాక్. చిన్నా చితకా పనుల నుంచి నియోజకవర్గంలో ట్యాంకర్లతో తాగునీటి పంపిణీ వరకు అన్ని ఆయన కనుసన్నల్లోనే నడుస్తూ ఉంటాయని, పార్టీ కోసం కష్టపడ్డ నాయకులను పక్కన పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గంలోనూ బుర్రా ఎక్కువగా ఉండరని, ఆయన ప్రధాన వ్యాపారాలన్నీ బెంగళూరులో ఉండటంతో అక్కడే ఎక్కువగా ఉంటున్నారనే వాదన కూడా నియోజకవర్గంలో వినిపిస్తోంది. దీంతో బుర్రా మధుసూదన్పై ఇటు పార్టీలోనూ అటు నియోజకవర్గంలోనూ వ్యతిరేకత పెరిగింది. ఇన్ని పరిణామాల మధ్య బుర్రా మధుసూదన్ని కనిగిరి నుంచి కందుకూరు మార్చింది వైసీపీ అధిష్టానం. అయితే కందుకూరులో కూడా బుర్రా మధుసూదన్కి గడ్డు పరిస్థితులే ఉన్నాయనేది లోకల్ టాక్. మానుగుంట మహిదర్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ నిరాకరించడంలో మహిదర్ రెడ్డి వర్గీయులు బుర్రా మధుసూదన్కి ఎన్నికల్లో సహకరించలేదనేది వైసీపీలో కొందరి వాదన. దీనికి తోడు కనిగిరిలో ఎలాంటి అభివృద్ధి చేయని బుర్రా కందుకూరులో ఏం చేస్తారని టీడీపీ గట్టిగానే ప్రచారం చేసింది. బుర్రాకి కనిగిరి ఎఫెక్ట్ కందుకూరులో తగిలిందని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. మరి వైసీపీ అధిష్టానం బుర్రాని కందుకూరులో కంటిన్యూ చేస్తుందో, తిరిగి సొంత గూటికి పంపిస్తుందో చూడాలి.